200 సంవత్సరాల ఆంగ్లేయుల దుష్ట పరిపాలన తరువాత మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. అయితే మన దేశానికి స్వాతంత్రం ఉంటే లభించింది, కానీ మనల్ని మనం పరిపాలించుకోవడానికి మనకుంటూ ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం అంటూ ఏమీ లేదు. అప్పటికి బ్రిటిష్ వారి రాజ్యాంగాన్ని అమలు చేయాలని మన వాళ్ళు భావించారు. అయితే అప్పుడు 1947 డిసెంబర్ 9న బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ప్రత్యేకంగా రాజ్యాంగ పరిషత్ అవతరించింది. ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి, రాజ్యాంగం యొక్క ముసాయిదాను తయారు చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంటే అప్పటికి ప్రత్యేక న్యాయ కోవిదుడిగా మంచి పేరులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీలో 229 మంది సభ్యులు దేశం మొత్తం మీద చాలా తెలివైన వాళ్ళని, వివిధ రంగాల్లో నిష్ణాతులని తీసుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరపున కూడా ఒక 70 మంది సభ్యులను నామినేట్ చేయడం జరిగింది. మొత్తం 299 మంది ఈ రాజ్యాంగం యొక్క ముసాయిదాను తయారు చేయడానికి పూనుకున్నారు. సుమారు 60 దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆ రాజ్యాంగాలలో మన దేశానికి అనువుగా ఉన్న వివిధ రకాల పాయింట్లను క్రోడీకరించి మనకు ఒక ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. మన రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాత్ర గురించి చెప్పాలంటే నిజంగా మాటలు సరిపోవు. ఆయన యొక్క తెలివితేటలు, పారదర్శకత ఇవన్నీ కూడా క్రోడీకరించి ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. 1949 నవంబరు 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. కాకపోతే ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తేవడానికి ఒక ప్రత్యేకమైన తేదీ ఉంటే చాలా బాగుంటుందని నాయకులంతా ఆలోచించారు. వాళ్ళు ఆలోచిస్తే వాళ్లకు వెంటనే తట్టిన డేటు జనవరి 26వ తారీఖు. జనవరి 20వ తారీఖు వాళ్ళ ఆలోచనకు రావడానికి కారణం ఏమిటంటే ఆ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అప్పట్లో భారత జాతీయ కాంగ్రెస్ ఆంగ్లేయుల యొక్క నిరంకుశత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ ఉండేది. కేవలం వీళ్ళు తమ హక్కుల కోసం పోరాడేవారు. జాతీయ కాంగ్రెస్ కేవలం తమ హక్కుల కోసం పోరాడేవారు. అయితే ఈ విధానాన్ని సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకించారు. మనం మన హక్కుల కోసం పోరాడడం కాదు, ఆంగ్లేయులనే మన దేశం నుంచి తరిమి కొట్టాలి, మనకు సంపూర్ణ స్వాతంత్రం రావాలని వాళ్ళు జనాల్లో చైతన్యం నింపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే 1930 జనవరి 26వ తేదీన లాహోర్ కాంగ్రెస్ ఒక తీర్మానం చేసింది. అదేమిటంటే ఇక నుండి ప్రతి జనవరి 26వ తేదీన వివిధ పట్టణాల్లో అదేవిధంగా అన్ని పల్లెటూర్లలోనూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అలాగే మన దేశానికి సంపూర్ణ స్వాతంత్రం రావాలని, దానికి చిహ్నంగా 3 రంగుల జెండా ఎగరవేయాలని ఒక తీర్మానం చేసింది. ఆ విధంగా 1930 జనవరి 26వ తేదీ నుండి ప్రతి పట్టణాల్లోనూ ప్రతి పల్లెటూరులోనూ మన త్రివర్ణ పతాకం ఎగరవేయడం జరిగేది. అందుకే 1950 జనవరి 26వ తేదీ నుండి మనకు మన రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. ఈ విధంగా జనవరి 26వ తేదీ 1950వ సంవత్సరంలో మన దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా అవతరించింది. 395 ప్రకరణలు, 22 భాగాలు, 9 షెడ్యూలుగా మన రాజ్యాంగం రాయబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా మన రాజ్యాంగం అవతరించింది. ఈ రాజ్యాంగం మొత్తం చేతి వ్రాతతోనే రాయడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని రాయడానికి 64 లక్షల రూపాయలు, అప్పట్లోనే 64 లక్షల రూపాయలు ఖర్చయింది. పెయిన్ బిహారీ నారాయణ్ అనే వ్యక్తి కేవలం తన చేతి వ్రాతతోనే ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఒక 2 కళాకారులు ప్రతి ఒక్క పేజీని చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. రాజ్యాంగం యొక్క ఒరిజినల్ ప్రతుల్ని మన పార్లమెంటు భవనంలో ఉన్న లైబ్రరీలో హీలియం నింపిన బాక్సుల్లో, అంటే అవి పాడవకుండా ఉండడం కోసం హీలియం నింపిన బాక్సుల్లో వీటిని భద్రపరచడం జరిగింది. ఈ సందర్భంగా మన దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్.